మాదిగా అమరవీరుల సంస్మరణ సభకు అధ్యక్షత వహించినటువంటి సోదరుడు రాజు గారికి, ఈ సభకు ముఖ్య అతిథిగా చేసినటువంటి ఉద్యమాల పెద్దన్న పద్ధతిని అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందాకృష్ణ గారికి, ఈ వేదికను పంచుకుంటున్నటువంటి పెద్దలకు, ఇవాళ అమరులను ఒకసారి స్మరించుకొని మళ్ళీ ఒకసారి వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఉద్యమాన్ని నిర్మిస్తామని శపథం చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జయవేమని తెలియజేస్తాము. మిత్రులారా, ముందుగా ఈ జాతి విముక్తి గావించబడాలని, న్యాయమైన కోరికలు పరిష్కరించబడాలని, భవిష్యత్ తరాలకు న్యాయం జరగాలని తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జోహార్లు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నారు. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా రాజకీయ పార్టీల దగ్గర నుంచి మొదలుకుంటే మహారాష్ట్ర నాయకత్వంలో పనిచేసిన వాళ్ళు కూడా రకరకాలుగా ఇవాళ తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఆరోపణలు చేస్తూ కనపడతా ఉంటే చాలా బాధ చేస్తా ఉంది. నిజంగా అమరవీరుల ఆత్మ కూడా ఘోషిస్తుంది వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే. అన్న కొంచెం మీ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించేవాడిగా, నేను కూడా ఒక సహజమైన ధర్మాన్ని పాటించేవాడిగా కొంచెం పక్కన జరిగి ఈ సందర్భంగా 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నా, మీరు అనుమతించాలని కూడా కోరుకుంటాను. ఇది ఉద్యమాల గడ్డ, అనేక ఉద్యమాలకు పురుడు పోసినటువంటి గడ్డ. ఇక్కడి నుంచి నిండిన చైతన్యం ఈ దేశంలో అనేక ప్రజా ఉద్యమాలకు దిశానిర్దేశం చేసినటువంటి గడ్డ. ఇప్పుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, వాస్తవాలు మాట్లాడాలి. అవసరమైతే ఏ శక్తులైతే కుట్రలు చేస్తున్నాయో, ఏ శక్తులైతే నిజంగా నిరాశగా ప్రజల కోసం ప్రాణాలను అర్పించినటువంటి అమరవీరుల త్యాగాలను తక్కువ చేసి మాట్లాడుతున్నాయో, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ దేశ చరిత్ర మొత్తం తిరిగి చూసినా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత మరొక వ్యక్తి లేడు ఈ దేశంలో అన్నగా నిలబడి ఒక జాతి ముక్తి కోసం ఒక్కరిగా బయలుదేరి సుదీర్ఘంగా 30 ఏళ్ల పాటు ఉద్యమించి తన జీవితాన్ని సర్వస్వాన్ని పక్కన పెట్టి లక్షలాది మందిని తరలించి ఈ దేశంలో ఉన్నటువంటి అనగారిన వర్గాల సమస్యలు పరిష్కరించబడాలని నిలబడినటువంటి నేత ఒకే ఒక్కరు, అది మాన్యశ్రీ మందాకృష్ణ గారు. ఇది చరిత్ర, ఇది ఎవరో దాచిన దారిన చరిత్ర. మిత్రులారా, మనసు మీకు చెప్పదలుచుకుంటున్నా, గుడ్డలోని బాధలు కూడా మీతో పంచాలనుకుంటున్నా. మీరు ఒకసారి దిశానిర్దేశంగా కూడా ఉపయోగపడాలని నేను కోరుకుంటా ఉన్నా. చాలా మంది నిన్న మనం మాట్లాడుతున్నప్పుడు మందకృష్ణ పాత్ర ఉన్న వాళ్ళు నాన్ మాదిగలని మాట్లాడుతా ఉన్నారు. నన్ను కూడా నాన్ మాదిగ అంటారు. నేను మాదిగను, నేను నాన్ మాదిగ కాదు, నేను మాదిగ. ఎందుకు మాట్లాడుతున్నా అంటే అన్న జాతి కోసం ఉద్యమాలు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక మానవతావాదిగా ఒక ముస్లిం బిడ్డకు గుండె ఆపరేషన్ కోసం తల్లిదండ్రులుంటే ఆ తల్లిదండ్రుల గుండె బాధను తమదాగా తీసుకొని ఇక్కడ నుంచి ఉద్యమాన్ని లేవనెత్తి ఈ రాష్ట్రం దాటి దేశమంతా కూడా కళ్ళు తెచ్చి చూసింది, చెవులు నింపి విన్నది. ఇది చరిత్రలో విధించబడింది. ఆరోగ్యశ్రీ అనే పథకం అన్న ఉద్యమంగా వచ్చింది. ఆ బిడ్డ ముస్లిం బిడ్డ, ఆ ముస్లిం బిడ్డ కోసం ఈ జాతి బిడ్డ నిలబడి న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి ఉద్యమాలు తీసుకొని పోరాడుతున్నప్పుడు మరి ఆ కళ ముందు ఒక న్యాయమైన ఉద్యమం జరుగుతుంది, ధర్మమైన ఉద్యమం జరుగుతుంది. ఒక పక్క అన్యాయం చేసే ప్రమాదం ఉన్నప్పుడు ఒక ప్రజాస్వామ్యవాదిగా నిలబడి మాట్లాడము ఎట్లా తప్పైంది. అందుకనే ఇవాళ మాదిగ అమరవీరుల సాక్షిగా కూడా మరొకసారి ప్రతిబింబించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను నాన్ మాదిగ కాదు, నేను మాదిగ. ఎందుకు అంటే మిత్రులారా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక చారిత్రక సందర్భం. ఇన్నేళ్ల కష్టానికి ఫలితంగా, ఇన్నేళ్ల శ్రమ ఫలితంగా, ఆయన చేయాల్సిన పోరాట ఫలితంగా వచ్చినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ అది సంపూర్ణంగా లేదు, సహేతుకంగా లేదు, న్యాయబద్ధంగా లేదు. అది పూర్తిగా రాజకీయ కోణంలో తర్వాత ఒక వర్గం మెప్పుకొన్న కోసం ఒక వర్గం ఒత్తిడికి తరలి జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చూసి గ్రహించినప్పుడు దాన్ని తిప్పిపెట్టే ప్రయత్నం చేయడం, వాళ్ళందరూ సవరించాలని విజ్ఞప్తం చేయడం, దానికి అనుగుణంగా న్యాయమైనటువంటి పరిష్కారం కొనడం ఎక్కడ తప్పవుతుంది. చదువుకున్న వాళ్ళుగా, విజ్ఞానవంతులుగా, మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు కన్నుండి చూడడానికి అవైలుగా వ్యవహరిస్తుంటే విధంగా బాధేస్తుంది. దీన్ని తిప్పుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న వాళ్ళతో పాటు
ఈ బాధ్యతను తిప్పికొట్టాల్సిన బాధ్యత, ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత, దీన్ని ఉదాహరణ పెట్టుకోవాల్సిన బాధ్యత మీకు ఉందని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ చాలా మంది మిత్రులు ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎందుకో మరి అక్కడ ఉన్నటువంటి నాయకులకు అర్థం కావడం లేదు. ఇవాళ అమరవీరుల త్యాగాలను గుర్తించడమని చెప్పి కాదు, అమరవీరుల తల్లిదండ్రుల కాళ్ళు వెతుకుతున్నామని చెప్పేసి కొంతమంది నాయకులు ఫోటోలకు బోధిస్తున్నారు, టీవీలో కనపడతా ఉన్నారు. మీరు అమరవీరులకు నిజంగానే గౌరవించే వాళ్ళైతే ఈ అమరవీరుల ప్రాణాలు అనిపించింది ఎవరు అధికారంలో ఉన్న హయాంలో జరిగిన ఈ త్యాగాలు, ఎవరి హయాంలో మీరు చనిపోయారో ఒక్కసారి గుర్తు చేసుకోండి, లేకపోతే మా ఉస్మానియా ఉద్యమాలను గుర్తు చేస్తారని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. మీరు కాదా ఈ అమరవీరులు త్యాగాలు చేసుకోవడానికి కారణమైన వాళ్ళు, వీళ్ళ ప్రాణాలు చేయడానికి కారణం మీరు కాదా, మీరు చేసిన సంసారం మూలంగా, మీరు చేసిన నిర్లక్ష్యం మూలంగా కాదా ఇంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీరు విరాళం ప్రకటించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, మన దేశానికి ఎక్కడ కీర్తి జరుగుతున్నాం అనేటువంటి ప్రయత్నంలో మీరు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా సంపూర్ణంగా ఈ పని పూర్తయిందా? ఒకవేళ సంపూర్ణంగా ఈ వన్యకరణ పూర్తయితే మళ్ళీ కమిషన్ ఎందుకు మళ్ళీ వేశారు, మళ్ళీ అతనికి సమయం ఎందుకు ఇచ్చారో కనీసం కూడా మీరు వివరిస్తున్నారనే సందర్భంగా నేను అడుగుతాను. మరొక మాట నిన్న మాట్లాడుతూ ఉన్నారు, హృదయం ప్రస్తావించారు, విధాన పేరు ప్రస్తావించారు. ఇప్పటివరకు నేను ఎక్కడా మాట్లాడదలుచుకోలేదు, కానీ మాట్లాడకుండా ఊరుకుంటే కూడా సరిగ్గా కాదు. వీళ్ళ పట్ల వ్యక్తిగత దూషాలను చెబుతా ఉన్నారు. వీళ్ళంతా ఉద్యమకారులు కాలేదా? ప్రజలు గుర్తుపట్టరా? ఎక్కడా వీళ్ళ గౌరవం లేదా? గౌరవం కోరుకొని మీరు వచ్చారా? ఒకసారి ఉస్మానియా రండి, ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ ప్రారంభంలో మీరు రండి, మేము వస్తాం. తెలంగాణ ప్రదేశ ఉద్యమంలో మేము మా అడ్డానే ఇది. మేము పొద్దున్న చేస్తే మళ్ళీ తెలంగాణ ఇక్కడ ఉన్నాం, మీ ముఖాలు ఎక్కడ ఉన్నాయి? మీ పదవుల కోసం నిలబడ్డారు, మీ పదవులు కావాల కోసం ప్రయత్నం చేశారు. మేము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఢిల్లీ యూనివర్సిటీ వరకు ఒక్కొక్క బిడ్డ ఎదుగుతా ఉంటే, ఎంత బిడ్డ ఎదుగుతా ఉంటే ఈ బిడ్డలు చనిపోవద్దని, ఈ బిడ్డల్ని కాపాడుకోవాలని, ఈ బిడ్డలు ఆత్మత్యాగాలు ఆగాలని నేను ఆంధ్ర సరిహద్దు ప్రాంతం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పాదయాత్ర చేసుకొచ్చా. నేను ఉస్మానియా మాట్లాడుతున్నా, ఈ రామమ్మని విమర్శించే ప్రజలు లేదు. మీరు ఎక్కడున్నారు? ఇక్కడ వెంకటేశ్వరుడు కూర్చొని ఈ బిడ్డలు కంటే రాస్తున్న వాళ్ళు మేము, కానీ ఇక్కడ బిడ్డలు ఆత్మత్యాగాలు చేసుకొని ఆత్మహత్య చేసుకుంటే ఆ సభా చిటి మంది దగ్గర చలిగా మీరు కాదా ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. గుండెలో బాధ ఉండదు మమ్మల్ని విమర్శించే ఇక్కడ ధనమైన లేదా న్యాయమైన డిమాండ్ కాదా, ధనమైన డిమాండ్ కాదా? మందకృష్ణ మాదిగా కానీ గోడికి కూడా మీరు సరిపోవాలి. ఆయన ఉద్యమ చరిత్రలో ఆయన ఉద్యమం మీరు వచ్చినటువంటి విషయాలు మాట్లాడుతా ఉన్నాం. రేపు ఇంకా మాట్లాడతాం, రేపు అవసరం అంటే ఇంకా 2 అడుగుల ముందు చేసి మాట్లాడతాం, నిలబడతాం. ఇదే ప్రజాస్వామ్య సమూహాన్ని కూడా పెడతాం, మీ కోటని కూడా పడతామని సందర్భంగా మేము సహనంగా ఉంటుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి హక్కులు కాపాడుకోవడం కోసం ఉన్న మార్గాలను అనుసరించి మీరు వెళ్తా ఉంటే తప్పుడు మాటలు మాట్లాడుతూ, తప్పుడు ఆలోచన చేసుకుంటూ మా వ్యక్తిత్వ హననాలకు పాల్పడతారా? మళ్ళీ చెప్తున్నా, ఈ జీవితం ఉన్నంత కాలం మందకృష్ణ గారి నాయకత్వంలో, నేతృత్వంలో న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి ఉద్యమ బాధ్యత నడుస్తాం. మీ ప్రతినిధులు ఉపన్యాసాలు మాట్లాడవచ్చు, తప్పుడు ఆలోచన చేసుకోవచ్చు, అవసరమైన మీ పదవులను కాపాడుకోవడం 4 ఏళ్ళ పాటు ప్రయత్నం చేయొచ్చు. కానీ జీవితకాలం చాలా సిద్ధపడి వచ్చిన వాళ్ళం, ఉద్యమాల నుంచి నిర్మాణమై వచ్చిన వాళ్ళం, తాకాతంతులు వెనక దారిలో ఉంది కదా. ఒకటి మాకున్నది, జనబలం ఉన్నది, న్యాయంగా నిలబడేటువంటి ధైర్యం ఉన్నది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గం ఉన్నది, మందకృష్ణ నాయకత్వం మాకున్నది. కాబట్టి మేము ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ప్రజా ఉద్యమాల నిర్మాణంలో బలమైనటువంటి ప్రజా ఉద్యమ నిర్మాణంలో ఉంటాము. మాదిగ జాతి పూర్తి స్థాయి న్యాయం దొరికేంత వరకు, మాదిగ జాతితో పాటు అనగడ వర్గాల పూర్తి న్యాయం దొరికేంత వరకు అవకాశం ఉన్నంత మేరకు, అవసరం ఉన్న చోటల్లా తప్పకుండా ప్రత్యక్షంగా ఈ యుద్ధంలో ఉంటామని అమరవీరుల సాక్షిగా మరొకసారి మాటిస్తూ మీ అందరూ చైతన్యవంతమైనటువంటి పాత్ర పోషించాలని, ఐకమత్యాన్ని ప్రదర్శించాలని, తప్పుడు మాటలు మాట్లాడుతున్నామని ఆరోపణ
సెలవు తీసుకుంటూ ఉన్నాను.